ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయ డైరీ నెయ్యిలో కల్తీ ఉందా? ఆ కల్తీ చేస్తోంది ఎవరు? అది ఏ రకంగా చేస్తున్నారు? ఎవరు ఊహించని ఒక బ్లాస్టింగ్ ఇష్యూ ఇది. ఇవి కేవలం ఆరోపణలు కాదు, స్వయంగా ప్రభుత్వ సంస్థ బయటపెట్టిన భయానక వాస్తవం. ఇంతకీ ఏంటా వాస్తవం? ఎందుకు ఇది బ్లాస్టింగ్ న్యూస్? లెట్స్ వాచ్. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై కల్తీ ఆరోపణలు బయటపెట్టింది తెలంగాణ విజయ డైరీ నిర్వాహకులు. తెలుగు రాజకీయాల్లో మరో కల్తీ కథ. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న మరో కల్తీ కల్లోలం కథ ఇది. ఆధారాల్ని స్వయంగా చూపిస్తూ తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఏపీ విజయ బ్రాండ్ పై చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యితో తెలంగాణ విజయకి బ్యాన్ పడుతోందన్న అమిత్ ఏపీ డైరీ ఉత్పత్తులపై రైట్స్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వడమే కారణమని ఆరోపించారు. ఈ నోటిఫికేషన్ ఏందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఏజెంట్లు, ప్రాసెసింగ్ చేసేదానికి కంపెనీలను, మార్కెటింగ్ చేసేదానికి కొంతమందిని కంపెనీలను అపాయింట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏపీ డైరీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కదా, మరి ప్రైవేటు వాళ్ళతోని కార్యకలాపాలు ఎందుకో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఏపీ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, రైతుల ద్వారా సేకరించవలసిన పాలను మీరు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అటువంటి ప్రయత్నాలను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నేను ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిని ల్యాబ్ కి పంపి పరీక్షలు చేయించిన తెలంగాణ విజయ డైరీ అందులో వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉన్నట్టుగా గుర్తించింది. స్వయంగా తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ బయటపెట్టిన రిపోర్ట్ ఇది. ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్న అమిత్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందుంచిన పరమ రహస్యం ఇది. తెలంగాణకు సంబంధించి ఇక్కడి విజయ డైరీని రాష్ట్రమే నిర్వహిస్తోంది. కానీ ఏపీలో డైరీకి సంబంధించిన కొన్ని ఉత్పత్తుల తయారీకి మేఘన అనే ఓ సంస్థ రైట్స్ తీసుకుంది. వాళ్ళు లాభాల కోసం చేసే జిమ్మికులతో నాణ్యత తగ్గిపోయిందన్నది తెలంగాణ చేస్తున్న ఆరోపణ. రాష్ట్రం విడిపోయినా విజయ అనేది రెండు చోట్ల అదే బ్రాండ్ నేమ్ కొనసాగుతుండడంతో తెలంగాణ బ్రాండ్ కి బ్యాన్ పడుతోంది అన్నది అమిత్ రెడ్డి ఆందోళన. విషయంలో పొరుగు రాష్ట్రానికి 2-3 సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ బ్రాండ్ ఫ్రాంచైజీ పొందిన మేఘన కంపెనీ ఏపీలో పాల సేకరణతో సంబంధం లేకుండానే గుజరాత్ లో నెయ్యి తయారీ చేస్తున్నట్టు ఆరోపిస్తోంది తెలంగాణ విజయ. టీజీ విజయకు విజయ తెలంగాణగా ప్యాకెట్లపై ముద్రణ వేస్తుండగా ఏపీ విజయకు మాత్రం కేవలం విజయ అని మాత్రమే ముద్రణ కనిపిస్తోంది. ఈ కారణంగానే తెలంగాణ విజయ బ్రాండ్ కి బ్యాన్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రపు విజయ బ్రాండ్ కి కూడా చెడ్డ పేరు వస్తోందని మండిపడుతున్నారు. ఈ పర్టికులర్ గుజరాత్లో తయారవుతున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసేసి ఉంది అని అంటే, నెయ్యి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏం విశ్వసిస్తాము? ఒక ఆవు ద్వారానో లేకపోతే ఒక గేదె ద్వారానో వచ్చే పాల నుంచి మనం నెయ్యిని తయారు చేస్తే ప్రజలకు కానీ, లేకపోతే ఒకవేళ దేవస్థానాలకు ఇస్తే దేవస్థానాలకు కానీ, ఎందుకంటే మనం అందరము చాలా విశ్వసనీయతోని కన్స్యూమ్ చేస్తాం, పిల్లలకి ఇస్తాం కాబట్టి మరి అట్లాంటి వాటిలలో వెజిటబుల్ ఆయిల్ అనే అంశాలు క్లియర్గా ఉన్నాయని చెప్పేసి ఈ ఎన్డీడీబీ అనేది సర్టిఫై చేస్తూ ఈ టెస్ట్ రిజల్ట్స్ అనేది ఈరోజు మీడియా ముఖంగా ప్రజల ముందు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ముందు కూడా పెడతా ఉన్నాం. మొత్తానికి ప్రైవేట్ ఏజెన్సీకి విజయ ఫ్రాంచైజీ రైట్స్ ఇవ్వడం వల్లే ఇదంతా జరుగుతోంది అన్నది తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చేస్తున్న ఆరోపణలతో స్పష్టమవుతోంది. ఇప్పటికే కల్తీ ఇష్యూతో కల్లోలంగా ఉన్న ఏపీ రాజకీయం ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుంది అన్నదే ఆసక్తి రేపుతోంది.